అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. నడిమికండ్రిగా పంచాయతీ పేరంపల్లి విలేజ్కి చెందిన ఒక అబ్బాయి, మదనపల్లి లొకాలిటీకి చెందిన ఒక అబ్బాయి గణేష్ అన్న అబ్బాయి మెడ మీద స్టాప్ చేయడం, అదేవిధంగా చేతి మీద కత్తిగాడు, నన్నెత్తి మీద కూడా కోనట్టు. రైట్ నో అమ్మాయిని బెంగళూరుకి షిఫ్ట్ చేస్తాం ఫర్ బెటర్ ట్రీట్మెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫెసిలిటేటెడ్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడికి ఇందాక చూస్తే పర్సనల్గా పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగ్ నుండి మా పోలీస్ ఇక్కడ మదనపల్లి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు ఇన్సిడెంట్ అవగానే ఇక్కడికి రష్ అయ్యి వీ హ్యావ్ ఎన్షూర్డ్ దట్ వీ గాట్ బెటర్ ట్రీట్మెంట్. పైన కూడా సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా సీఎంఓ కూడా రెగ్యులర్ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు కూడా తెలియజేశారు, మన లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా రెండర్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ ఎక్యూజ్డ్. అతని తొందరలో వీలైనంత తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే ఇందాక మినిస్టర్ గారు చెప్తే 15 minutes అన్నారు. 15 minutes ఇన్ఫర్మేషన్ అనేది మేము కలెక్ట్ చేయడం జరిగింది, అతను ఎవరు ఏంటి అన్నది. ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు. సో అలా కాకుండా అతను ఎవరు ఎక్కడ ఏంటన్నది వితిన్ 15 minutes మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఒక 4 teams ఈ జాబ్ మీద ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది, అక్కడికి వినిపించాము. వన్స్ అప్రిహెన్షన్ అయిన వెంటనే మళ్ళీ ఇమీడియట్గా ఇన్వాల్వ్ చేస్తాం. ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు కేసు కూడా చాలా వాటర్ టైట్గా బిల్డప్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎన్షూర్ దట్ దిస్ పర్సన్ ఈజ్. మంత్రి గారు నిందితులు అదుపులో ఉన్నారని చెప్పారు సార్. అదే అండి, అందుకని కరెక్షన్ చేశాను కదా. 10 minutes అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి చెప్పారు సార్. ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఇస్తే మాకు చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.